హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రులు. మూసీని సుందరీకరిస్తున్నామని చెప్పారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలు, చెరువులను హైడ్రా కాపాడుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న బిల్డర్లు టూరిజం డెవలప్మెంట్లో భాగస్వామ్యులు కావాలన్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు మంత్రులు. సంక్షేమ హాస్టళ్లలో వసతులు మెరుగుపరిచి విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందిస్తున్నామని చెప్పారు. నిజామాబాద్లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. అనారోగ్యంతో కన్నుమూసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తల్లి లక్ష్మీ నరసమ్మ దశదిన కర్మలో పాల్గొన్నారు. ఆమె ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. భూపత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. సీఎం వెంట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబీర్ అలీ ఉన్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయిందనేది అవాస్తవమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రాభివృద్ధి ఇష్టం లేని వాళ్లే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రియల్ భూమి లేకుంటే సిటీలో ఎకరం భూమి 170 కోట్లు పలుకుతుందా అని ప్రశ్నించారు. హైదరాబాద్లో నరేడ్కో ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ ప్రాపర్టీ షోకు మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి హాజరయ్యారు. త్వరలో సిటీలో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులే నడుస్తాయన్నారు. Hyderabad and Telangana real estate is down. People who are not for the growth of the city and Hyderabad and Telangana, they might be trying their level best to spread, but since it is not a fact, it will not sustain for a long. Why the people come here to participate and to pay 177 crores per 1 acre? That shows how seriously the city is growing fast. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్ర అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ ముఖ్య పాత్ర పోషిస్తోందని, ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అందిస్తోందని చెప్పారు. టూరిజం అభివృద్ధిలోనూ బిల్డర్లు భాగస్వామ్యం కావాలన్నారు మంత్రి. As the Minister for Tourism, Culture and Archaeology, I see an incredible opportunity for a new synergy. Telangana is a land of immense tourism potential. We recently launched the Telangana Tourism Policy 2025-30 to attract significant private investments, particularly under the PPP model for the development of resorts, convention centers, ecotourism projects and heritage hotels. త్వరలోనే ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నవంబర్ 15 నాటికి 65 లక్షల చీరలు రెడీ చేయాలని చేనేత జౌళి శాఖ అధికారులను ఆదేశించారు. చేనేత కార్మికులకు రుణమాఫీ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. సెక్రటేరియట్లో చేనేత జౌళి శాఖ ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో చేనేత కార్మికులకు మహర్దశ పట్టనుందని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తితో 6,900 మంది నేత కార్మికులకు 6 నుంచి 8 నెలల వరకు ఉపాధి కలుగుతోందన్నారు. నేత కార్మికులు ప్రతి నెల 18 నుంచి 22,000 పైనే వేతనం పొందుతున్నారని చెప్పారు. నేతన్న భరోసా పథకానికి ఏడాది 48.80 కోట్లు కేటాయించామన్నారు మంత్రి. చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి 18,000, అనుబంధ కార్మికులకు 6,000 ప్రోత్సాహకం అందిస్తామని చెప్పారు. ఈ పథకం కింద ఏడాదిలో 2 విడతలుగా ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు మంత్రి తుమ్మల. సంక్షేమ హాస్టళ్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి ఆహార నాణ్యత సరఫరాను పరిశీలించాలని ఆదేశించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. టెండర్లో సూచించిన విధంగా నాణ్యమైన ఆహార పదార్థాలు, వంట సామాగ్రి, వస్తువులు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో వెల్ఫేర్ హాస్టళ్లపై సమీక్షించారు మంత్రి అడ్లూరి. హాస్టళ్ల ఆధునీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు వంటి వ్యవస్థలను మెరుగుపరచాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్లలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధిస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలే తమను గెలిపిస్తాయని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే నైతికత బీఆర్ఎస్, బీజేపీలకు లేదన్నారు. బీసీలకు 42% కోటా ఇవ్వడానికి తాము ప్రయత్నిస్తుంటే లోపాయికారి ఒప్పందంతో ఈ 2 పార్టీలు అడ్డుకుంటున్నాయని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ లీడర్లు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ఫోకస్ పెంచింది కాంగ్రెస్ హైకమాండ్. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలతో మాట్లాడారు మంత్రులు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ను కలిశారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్,
సముచిత స్థానం కల్పిస్తామని అంజన్ కుమార్ కు హామీ ఇచ్చారు నేతలు. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడ్డ స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడారు మంత్రి వివేక్. కాంగ్రెస్ పార్టీలో సమిష్టి నిర్ణయాలుంటాయన్నారు మీనాక్షి నటరాజన్. కొన్ని నిర్ణయాలు కొందరికి బాధ కలిగిస్తాయని చెప్పారు. అంజన్ కుమార్ కు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. हम उनका पूरा सम्मान करते हैं और उनके गरिमा के अनुकूल कांग्रेस पार्टी में उनका स्थान सदैव बना रहेगा और आज जो स्थान है उससे बढ़कर ही स्थान होगा। ठीक है कि राजनीति में एक स्थान के लिए बहुत सारे लोग इच्छा रखते हैं, निर्णय किसी एक के पक्ष में होता है, लेकिन इसके वजह से इनकी वरिष्ठता, इनकी वरीयता, इनकी निष्ठा और इनके प्रति जो पार्टी का सम्मान है उसमें किसी भी प्रकार से कमी नहीं आएगी. అంజన్ కుమార్ యాదవ్ సీనియర్ నాయకుడని 2 సార్లు ఎంపీగా గెలిచారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ టికెట్ రాలేదని ఆయన బాధపడ్డారని చెప్పారు. అంజన్ కుమార్ సేవలను హైదరాబాద్, సికింద్రాబాద్ లో పార్టీ బలోపేతానికి వాడుకుంటామని చెప్పారు. అంజన్ కుమార్ హైదరాబాద్ లో పార్టీకి పెద్ద దిక్కు అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముషీరాబాద్ లో ఆయన గెలిచి ఉంటే మంత్రి అయ్యేవారని చెప్పారు. జూబ్లీహిల్స్ టికెట్ కోసం వారు బాధపడ్డారు, ఆవేదన కలిగింది. అరే నేను ఎంత త్యాగాలు పార్టీకి చేసినాను, నాకు చర్చించి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మీనాక్షి గారు వారికి సంజాయించిండ్రు, అర్థం చేయించిండ్రు. కరెంట్ పరిస్థితులలో, కేంద్ర దేశ రాజకీయ పరిస్థితులలో ఇవన్నీ చూసుకొని కూడా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా సరే అభ్యర్థి ఆశపడడం, తను మొన్న ముషీరాబాద్లో కూడా పోటీ చేసినాడు. ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో పార్టీ కొంత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. తనకు కలిగినటువంటి ఒక కొత్త ఆ ఫీలింగ్ను మేమందరం కూడా కలిసి కుటుంబంగా రేపు జూబ్లీహిల్స్ ఎన్నిక గెలవడానికి నాయకత్వం, సారథ్యం అంజన్ కుమార్ గారి నాయకత్వంలోనే జరుగుతుంది. కాంగ్రెస్ లో తాను చాలా సీనియర్ లీడర్నని చెప్పారు అంజన్ కుమార్. కష్టకాలంలో పార్టీ కోసం ఎంతో పనిచేశారని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. నా యొక్క ముఖ్య ఉద్దేశం మీకు చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. ఈరోజు మనస్తాపం జరిగిన మాట నిజమే. నేను సీనియర్ కాటిల కష్టకాలంలో అన్ని రోజులలో మంచి చెడ్డకంతా కార్యకర్తలకు అండగుండి వాళ్ళకి మనోబలం దెబ్బతినొద్దని కరోనా ఉట్టే ఇంట్లో ఉంటే రాలే నాకు. మీ మేడం గారు మాకు చెప్పారు, మీనాక్షి నటరాజన్ మాకు చాలా సంతోషం. మా ఆఫీస్కి వచ్చింది అంటే మాకు ఎంతో గర్వకారణం. महिला कांग्रेस, NSY, यूथ कांग्रेस सभी को मैडम अश्योरेंस है, सबको देखेंगे, सबको अच्छा करना बोल के. బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే నైతికత బీజేపీ నేతలకు లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బీజేపీ లీడర్లు ఉద్దేశపూర్వకంగా బీసీల నోటి దగ్గరి అన్నం లాగేశారని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రంలో అధికారంలో మీరున్నారు, భారతీయ జనతా పార్టీ దాన్ని క్లియర్ చేసి ఇక్కడ ఉన్న బీసీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ చేసింది, కానీ ఇయ్యలేకపోయింది. మేము ఇప్పించినాము, మేము తెచ్చినామని తెచ్చే ఒక సోయి ఉండాలి మీకు. సోయి లేకుండా ఈరోజు బయటికి వచ్చి మీరు ఉద్దేశపూర్వకంగా దాన్ని ఒక చేత్తోటి మేము పల్లెంలో అన్నం పెడుతున్నామని చెప్పి మరో చేత్తోటి ఈరోజు బీసీల నోటి దాకా వచ్చిన కూడిని గుంజేసుకునే ప్రయత్నము భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేస్తుందని చెప్పి యావత్ తెలంగాణలో ఉన్న బీసీ సామాజిక వర్గ ప్రజలందరూ కూడా ఈరోజు భావిస్తున్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఫోకస్ పెంచారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. సంఘటన్ సృజన్ అభియాన్ కింద జిల్లాలకు పీసీసీ అబ్జర్వర్లను నియమించారు. రేపటి నుంచి ఏఐసీసీ పరిశీలకులు జిల్లాలో పర్యటించనున్నారు. పీసీసీ అబ్జర్వర్లు ఏఐసీసీ అబ్జర్వర్లతో కోఆర్డినేట్ చేసుకోవాలని పీసీసీ ఆదేశించింది. జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీ అభ్యర్థి ఖరారు తుది దశకు చేరింది. శనివారం ఢిల్లీలో పార్టీ అధిష్టానం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఉప ఎన్నిక ప్రధాని మోదీకి గిఫ్ట్గా ఇవ్వాలన్నారు నేతలు. ఓట్ల చోరీ, బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ నాయకులు సమాజంలో అంతా గందరగోళం సృష్టిస్తున్నారన్నారు నేతలు. కులాల వారీగా కుట్రలు పెంచి పెద్ద చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కమలం నేతలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఫోకస్ చేసింది స్టేట్ బీజేపీ. పార్టీ అభ్యర్థిని ఫైనల్ చేసేందుకు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు. హస్తినాలో జాతీయ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. చర్చల తర్వాత పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో అభ్యర్థి పేరు ప్రకటించనున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఆశావాహుల్లో 3 పేర్లతో షార్ట్ లిస్టు తయారు చేసింది బీజేపీ. అందులో ఒకరిని ఫైనల్ చేయనున్నారు.
బీసీలను బీఆర్ఎస్ కాంగ్రెస్ మోసం చేశాయన్నారు స్టేట్ పార్టీ చీఫ్ రామచంద్రారావు. బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ సీటు గెలిచి ప్రధాని మోదీకి గిఫ్ట్గా ఇవ్వాలన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ హైదరాబాద్ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్ బైపోల్పై జరిగిన ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు రామచంద్రారావు. సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ హబై పాటిల్, సంస్థాగత ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. ఈ రెండు పార్టీలు కూడా వీళ్ళు ఓటు అడిగేటువంటి నైతిక అధికారం లేదు. జూబ్లీహిల్స్లో గుళ్ళు కొడుతున్నారు, టెంపుల్స్ కొడుతున్నారు, హిందువులకు రక్షణ లేకుండా చేస్తున్నారు జూబ్లీహిల్స్లో. అటువంటి ప్రయత్నాలు ఈరోజు జూబ్లీహిల్స్ గెలవాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుని జూబ్లీహిల్స్ గెలుస్తాము అనేటువంటి ప్రచారం చేయాల్సి. దానికోసం ఈరోజు మన జూబ్లీహిల్స్ ఒక ప్రయత్నం చేస్తాం. ఒక 2-3 రోజుల్లో క్యాండిడేట్ డిక్లేర్ చేస్తాం. అది కూడా అవుతుంది. దానికి కానీ ఈరోజు అక్కడ మనం భారతీయ జనతా పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎన్డీఏకు గండి కొట్టాలనే పన్నాగంలో భాగంగానే ఓట్ల చోరీ, బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ గందరగోళం సృష్టిస్తోందన్నారు ఎంపీ లక్ష్మణ్. రాజ్యాంగ పద్ధతుల ద్వారా చేయాల్సిన బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ అపహాస్యం చేసిందన్నారు. కులాల వారీగా కుట్రలు పెంచి కాంగ్రెస్ లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు లక్ష్మణ్. బీహార్లో బీసీలంతా కూడా అటు మోదీ, నితీష్ వైపు మొగ్గు చూపుతున్నారని, అన్ని వర్గాల ప్రజలు కూడా మద్దతుతో బీహార్లో ఎన్డీఏ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా సర్వేలు నిరూపిస్తుంతో ఏదో ఒక రీతిలో బీజేపీ ఎన్డీఏ ఓట్లకు గండి కొట్టాలని ఈ అంశం తెరమీకి తీసుకొచ్చి గత 3-4 మాసాలుగా వారు పన్నినటువంటి పన్నాగం. రాష్ట్రంలో రాజకీయ గందరగోళం, రాజకీయ అనిశ్చితి ఏర్పడిందన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు. కాంగ్రెస్ రేవంత్ సర్కార్ తీరే దీనికి కారణమన్నారు. 100 రోజుల్లో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని మాట ఇచ్చి తప్పిందన్నారు కాసం వెంకటేశ్వర్లు. రాష్ట్రంలో రాజకీయ గందరగోళం, రాజకీయ అనిశ్చిత పరిస్థితి మొత్తం కూడా బీసీలే ప్రధానంగా కారకులైనటువంటి విషయం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీసీ డిక్లరేషన్ అమలుపరుస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 23% నుంచి 42% పెంచి అమలు చేస్తామని చెప్పేసి వాగ్దానం గొప్పగా బీసీలకు ఇచ్చినటువంటి విషయం మనందరూ కూడా గురుకుల పాఠశాలలకు గుడ్ న్యూస్. ఈ స్కూళ్లకు సీఎంఆర్ఎఫ్ నుంచి 60 కోట్లు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎస్సీ, బీసీ సొసైటీల్లోని గురుకుల స్కూళ్లకు 20 కోట్ల చొప్పున, ఎస్టీ, మైనార్టీ సొసైటీల్లో పాఠశాలలకు 10 కోట్ల చొప్పున 20 కోట్లు రిలీజ్ చేసింది. సీఎంఆర్ఎఫ్ నుంచి 60 కోట్లను సొసైటీల ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయనుంది. సీఎంఆర్ఎఫ్ కు మళ్లీ నిధులు ఇవ్వనుంది. పాఠశాలల్లో చిన్న సమస్యల పరిష్కారానికి ఈ నిధులు వాడాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సొసైటీ స్కూళ్లలో సమస్యలు ఉండొద్దన్నారు. గురుకుల పాఠశాలలకు గుడ్ న్యూస్. ఈ స్కూళ్లకు సీఎంఆర్ఎఫ్ నుంచి 60 కోట్లు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎస్సీ, బీసీ సొసైటీలోని గురుకుల స్కూళ్లకు 20 కోట్ల చొప్పున, ఎస్టీ, మైనార్టీ సొసైటీల్లో పాఠశాలలకు 10 కోట్ల చొప్పున 20 కోట్లు రిలీజ్ చేసింది. సీఎంఆర్ఎఫ్ నుంచి 60 కోట్లను సొసైటీల ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయనుంది. సీఎంఆర్ఎఫ్ కు మళ్లీ నిధులు ఇవ్వనుంది. పాఠశాలల్లో చిన్న సమస్యల పరిష్కారానికి ఈ నిధులు వాడాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సొసైటీ స్కూళ్లలో సమస్యలు ఉండొద్దన్నారు. బీహార్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికార, విపక్ష పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. సీఎం నితీష్ పాలనలో బీహార్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. మహాగఠబంధన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మాఫియాలు లేకుండా చేస్తామన్నారు ఆర్జేడీ లీడర్లు. బీజేపీతో ఎన్నికల పొత్తుపై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాస్వాన్. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అధికార ఎన్డీఏ ప్రభుత్వం వైఫల్యాలపై ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఛార్జిషీట్ పేరుతో సీఎం నితీష్ సర్కార్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. తాము అధికారంలోకి వస్తే మైక్రో ఫినాన్స్, ల్యాండ్, ఇసుక, మద్యం మాఫియాలు లేకుండా చేస్తామంటున్నారు హస్తం లీడర్లు. बिहार 20 साल से माफियाओं की गिरफ्त में है. 4 ओर से बिहार में लूट मचा है.
और जैसे ही महागठबंधन के नेतृत्व में सरकार बनेगी, माफिया मुक्त बिहार होगा, शुद्ध के लिए युद्ध होगा और चप्पे चप्पे पर सारे माफिया को हम लोग समाप्त करने का प्रयास करेंगे। మహాగఠబంధన్ ఎన్నికల మేనిఫెస్టోను త్వరలోనే రిలీజ్ చేస్తామన్నారు కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్. ప్రతిదీ మేనిఫెస్టోలో స్పష్టంగా ఉంటుందని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే అవినీతి రహిత బిహార్ను నిర్మిస్తామన్నారు అశోక్ గెహ్లాట్. कुछ बातें ऐसी होती है जो सोच लेते हैं कि भाई ये हमारी इच्छा ही है कि हम चाहते हैं कि सरकार बने हमारी, तो हम कुछ करके दिखाएं, तो उसमें आदमी सुझाव देता भाई हम ये भी कर सकते हैं। अल्टीमेटली जब मैनिफेस्टो आएगा गठबंधन का, तब स्थिति स्पष्ट हो जाएगी। బీహార్లో ఎన్నికల కమిషన్ బీజేపీ ఒత్తిడితో పనిచేస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ నేత రషీద్ అల్వి. ఎన్నికల్లో జనస్వరాజ్ పార్టీ పోటీతో ఇండియా కూటమికి కొంతవరకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు రషీద్ అల్వి. इलेक्शन कमीशन पूरे तरीके से भारतीय जनता पार्टी के सरकार के दबाव में काम कर रहा है कि जिस तारीख को इलेक्शन कमीशन ने तारीखों का ऐलान किया, उसी दिन सुबह को पटना के अंदर मेट्रो का उद्घाटन होता है। इसका मतलब है कि उनको मालूम था कि कौन सी तारीखों का ऐलान कब होने वाला है। అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ సంతోష్ కుష్వాహా, మాజీ ఎమ్మెల్యే రాహుల్ శర్మ సహా పలువురు జేడీయూ నేతలు తేజస్వి యాదవ్ సమక్షంలో ఆర్జేడీలో చేరారు. మరోవైపు పాట్నాలోని రబ్రీదేవి నివాసంలో ఆర్జేడీ పార్టీ కేంద్ర రాష్ట్ర పార్లమెంటరీ బోర్డుల సభ్యుల సమావేశమయ్యారు. మహాగఠబంధన్లో సీట్ల పంపకం, ఆర్జేడీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. आज जनता दल यूनाइटेड में कोई इज्जत और कोई सम्मान नहीं है। ये नीतीश कुमार जी का आखिरी चुनाव है, इसके बाद वो दोबारा मुख्यमंत्री नहीं बनने जा रहे हैं और भाजपा जनता दल यूनाइटेड को खत्म करने का काम करेगा।